కార్తీక పురాణము 12వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహిమ. వశిష్ఠుడు ఇంకను ఇట్లు చెప్పెను. రాజా, కార్తీక మాసమునందు సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలమిచ్చును. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లును, పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లును, శుక్ల పాడ్యమి కంటే శుద్ధ ఏకాదశి 2 రెట్లు 1,00,000 రెట్లను, దానికంటే కార్తీక ద్వాదశి అనంతమైన ఫలమునిచ్చును. మోహము చేతనైనను కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము చేసి మంగళ వాయిద్యాలతో పురాణ కాలక్షేపంతో జాగారము చేసిన వాడు సమస్త పాపముల నుండి విముక్తి గాంచి వైకుంఠమున నివసించును. కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణం చేయువాడు సాయుజ్య ముక్తి పొందును. కార్తీకమునందు ద్వాదశి దినమున అన్నదానం ఆచరించిన వాడు ఐశ్వర్యాభివృద్ధి గాంచును. సూర్యగ్రహణ సమయమున గంగా నది తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకు భోజనం పెట్టుట మాత్రముననే లభించును. పుణ్యాతిథులని చెప్పబడినవి అనేకం ఉన్నవి, కానీ ద్వాదశి విష్ణు ప్రియమైనది గాన అన్ని విధుల కంటే అధిక ఫలం ఇచ్చినది కార్తీక శుక్ల ఏకాదశి నాడు. రాత్రి ఒక యామముండగా విష్ణువు పాలసముద్రము నుండి నిద్ర మేల్కొనును. ఆ తర్వాత వచ్చి ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనను భోజనం పెట్టినవాడు సకల సౌఖ్యమును పొంది అంతమున విష్ణువు సన్నిధి కేగును. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానమిచ్చేవాడు అన్ని దానముల కంటే అధిక ఫలమును పొందును. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చుచున్న ఆవునకు బంగారు కొమ్ములు వెండి డెక్కలు చేయించి ధరింపజేసి పూజించి దూడతో కూడా గోదానము చేయువాడు ఆ గోవునకు ఎన్ని రోమములు ఉండునో అన్ని సంవత్సరములు స్వర్గమున నివసింతురు. ఆనాడు వస్త్రదానము చేయువాడు సకల పాప వినిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక ద్వాదశి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, పాడ్యము నాడు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి ఒత్తి నుంచి దీపం వెలిగించి దానమిచ్చేవాడు 1,000,000 జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తి పొందుదురు. కార్తీక ద్వాదశి నాడు పండును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణ ఇచ్చువాడు సకల భోగములు అనుభవించి అంతమున వైకుంఠమును కేగి హరి సన్నిధిని చిరకాలము ఉందురు. స్వర్ణ తులసి వృక్షమున సాలగ్రామమును దానము చేయువాడు 4 సముద్రముల మధ్య నున్న భూమి అంతయు దానమిచ్చుట వలన కలుగునంత ఫలము పొందును. ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్పుదను వినుము. గోదావరి తీరమున ఒక కోమటి ఉండెను. అతడు చాలా ధనము ఆర్జించెను. కానీ తాను తినక ఇతరులకు పెట్టక మిక్కిలి లోపితనము కలిగి ఉండెను. జీవితంలో ఏ ఒక్క సత్కార్యము కూడా చేసి ఉండలేదు. ఆ ధనము తెచ్చుకొనుటకై ఒకనాడతను ఆ బ్రాహ్మణుడున్న గ్రామమునకు పోయి నా ధనము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడు అతన్ని చూసి, ఈ నెలాఖరు లోపుగా నీ ధనము నీకు తప్పక ఇచ్చెదను. ఈ కొలది దినమును ఓర్పు వహించు, నీ ధనము నీకు తీసుకొనుము అని పలికి తిరిగి పోయి అప్పు తీసుకొని తిరిగి ఇవ్వని వాడు నరకమున బడి అనేక బాధలను పొందు. తిరిగి రుణమిచ్చిన వాడికి కొడుకుగా పుట్టి బాకీ తీర్చవలసి వచ్చును. కనుక నీకు రుణపడి ఉండనెను. బ్రాహ్మణుని మాటలు విని ఆ కోమటి మిక్కిలి కోపించి నా ధనము నాకు ఇప్పుడే ఇవ్వవలెను, లేనిచో ఈ కత్తితో నిన్ను చంపుదునని తన వద్దనున్న కత్తిని చూపి బెదిరించుచు నోటికి తోచిన బూతులు తిట్టెను. ఆ బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడివేసి కాళ్ళతో తన్ని తుదకు కత్తితో పొడిచెను. బ్రాహ్మణుడు కత్తిపోటు తిన్న తక్షణము మరణించెను. తన్ను రక్షక భటులు పట్టుకొని రాజుకు అప్పగింతురను. భయంతో నా వైశ్యుడు అచ్చట నుండి పారిపోయి స్వగృహమును చేరెను. పిమ్మట అతడు చేసిన పాపములు ఏమాత్రము సిగ్గుపడక కొంతకాలము సుఖముగా జీవించి తుదకు మరణించెను. అంతటా భయంకరమగు నల్లని కాంతి గల యమదూతలు
పాశములను ధరించి వచ్చి ఆ కోమటిని పాశముతో బంధించి యమలోకమునకు తీసుకొని పోయి యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి రౌరవమును నరకమునందు అనేక బాధలు పెట్టుచుండిరి. అట్లు జరుగుచుండగా ధర్మవీరుడను ఆ వైశ్యుని కుమారుడు తండ్రి చనిపోయిన తరువాత తన తండ్రి సంపాదించిన ధనముతో చెరువులు బావులు తవ్వించి తోటలు వేయించి నదులపై వంతెనలు నిర్మించి వివాహములు ఉపనయనము చేయించుచు ప్రతి దినము బ్రాహ్మణులకు అన్నదానము చేయించు ఆకలితో బాధపడుతున్న అన్ని జాతుల వారికి అన్నము పెట్టుచు ధర్మ మార్గం నడుచుచుండెను. ఒకనాడు ధర్మవీరుడు విష్ణుమూర్తిని పూజించున్న సమయమున గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠవాస శ్రీవత్సలాంఛన విష్ణుంబర దేవదేవ నమస్తే దేవేశ నమస్తే నమస్తే అని హరి నామకీర్తన చేయుచు నారద మహర్షి అచ్చటికి వచ్చెను. ధర్మవీరుడు ఆయన్ను చూసి బ్రహ్మానందం పొంది ఆయన పాదములకు నమస్కరించి, ఓ నారద మహామునీశ్వర, నేను పూర్వ జన్మమునందు ఎట్టి పుణ్యమాచరించి తినో కానీ అతి దుర్లభమైన మీ దర్శనము పొంది తిని నా జన్మ పావనమైనది. స్వామి, మీరెచ్చటికి వచ్చినట్టుకు కారణమేమో తెలియదు. మీ ఆజ్ఞను పాలించుటకు సిద్ధముగా ఉన్నానని పలికెను. అప్పుడా నారద మహర్షి, వత్స ధర్మవేర, నేను చెప్పుచున్న మాటలు శ్రద్ధగా వినుము. కార్తీక ద్వాదశి హరికి చాలా ప్రియమైనది. ఆనాడు చేసిన స్నాన దానాదులు అనంత ఫలమిచ్చును. సూర్యుడు తులారాశి ఉండగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం ఒసగువాడు జన్మాంతర కృత పాపములన్నింటి నుండి విముక్తి పొందుదురు. నీ తండ్రి అనేక పాపములు చేసెను, అందువలన నీవిప్పుడు యమలోకమున బాధలు పొందుచున్నాడు. అతడు పాప విముక్తుడగుటకు నీవు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ శిలాదానము చేయుము అని చెప్పగా, మునీంద్ర గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలగు దానముల వలన కలుగు ముక్తి శిలాదానము వలన ఎట్లు కలుగును? శిలాదానము చేయట వలన అంత ప్రయోజనం ఏమీయూ కనబడదు కనుక నేను శిలాదానం చేయనని ధర్మవీరుడు చెప్పెను. నారదుడు సాలగ్రామ శిలాదాన మహిమను గూర్చి ఎంత చెప్పినను ధర్మవీరుడు మూఢుడై చేయుటకు అంగీకరించలేదు. అంత నారదుడు అంతర్ధానం అయ్యెను. కొంతకాలమునకు ధర్మవీరుడు మరణించెను. అతడు మహాత్ముల మాట వినని దోషము వలనను సాలగ్రామ శిలాదానము చేయని దోషము వలనను నరకమున కేగి అనేక బాధలు పొంది 3 సార్లు పులి జన్మను, 3 సార్లు కోతి జన్మను, 5 సార్లు ఎద్దు జన్మను, 10 సార్లు స్త్రీ జన్మను పొంది వైధవ్యమును అనుభవించెను. తరువాత ఒక యాచకుని కుమార్తెగా జన్మించెను. ఆమెను యవ్వనము వచ్చిన వెంటనే తగిన వరుణకిచ్చి తండ్రి ఆమెకు వివాహము చేసెను. వివాహమైన కొన్ని క్షణములకు ఆమె భర్త మరణించెను. అప్పుడు ఆమె బంధువులందరూ సాక్షాత్తుగా పెండ్లి కొడుకు మరణించినందుకు చాలా దుఃఖించిరి. చిన్నతనములోనే ఆమెకు వైధవ్యము కలిగినందుకు విచారించసాగిరి. యాచకుడు దివ్య దృష్టి వలన తన కుమార్తె బాల్యమందే వైధవ్యమును పొందుటకు కారణం తెలుసుకొని బంధువులందరికీ తన కుమార్తె పూర్వమార్జించిన పుణ్యపాపమును గురించి తెలియజేశాను. ఆమె యొక్క జన్మాంతర పాపమును నశింపచేయుటకై కార్తీక సోమవారం నాడు దేవాంగ పారంగతుడగు ఒక బ్రాహ్మణుకు సాలగ్రామ శిలాదానము చేయించెను. సాలగ్రామ శిలాదాన మహిమ వలన అతని అల్లుడు తిరిగి జీవించెను. ఆ తరువాత ఆ దంపతులు చిరకాలము సుఖముగా గడిపిరి. తరువాత ఆమె స్వర్గమునకేగి అచ్చట చాలా కాలము ఆనందముగా ఉండి తిరిగి భూలోకమున బ్రాహ్మణ జన్మ పొందెను. అప్పుడు అతడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు సాలగ్రామ శిలాదానం చేసి విశేష పూర్వమార్జించి తుదకు మోక్షమును పొందెను. అంతేగాక అతడు చేసిన సాలగ్రామ దాన మహిమచే నరకమందున్న అతని తండ్రి కూడా పాప విముక్తుడై ముక్తి పొందెను. కనుక జనక మహారాజా కార్తీక మాసమున సాలగ్రామ దానము చేయుట వలన సకల పాతకమును నశించునని తెలిసి కొనెను. పాప విముక్తుడొకటకు సాలగ్రామ దానం ఆచరించుట కంటే మరి ఒక ప్రాయశ్చిత్తము లేదని చెప్పాను.